వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాయారు వదిన. నేను మా మా వారి కజిన్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాము నెల్లూరు. వాళ్ళే రిజర్వేషన్ చేయించి టికెట్లు తీసుకెళ్ళారు. 150-200 మెంబర్స్ ఉంటారు మొత్తం. మొత్తం అందరికీ మొత్తం రూమ్స్తో సహా మొత్తం అన్నీ వాళ్ళే. ఇంకెవరికాళ్ళు వెళ్ళటం కాదు, వీళ్ళే తీసుకెళ్ళారు సొంత ఖర్చులతో. పెళ్లి మట్టుకు చాలా బాగా చేశారు. ఇవే టికెట్ నెంబర్స్ మాకు వేసి ఇచ్చారు. మేము 10వ తారీఖు నైట్ బయలుదేరాం. 11వ తారీఖున వెడ్డింగ్ అనమాట. అయితే అక్కడికే టిఫిన్లు ఏర్పాటు చేశారు. 2 గారి 2 ఎవరి ప్యాక్ వాళ్ళకి ప్యాకింగ్ చేసేసి ఇచ్చారు. సరిపోయినా మామ ఎవరుంటుందా విజయవాడ వచ్చేసాం. నువ్వు కదా తీసుకొని తెప్పరొట్లా తీసుకున్నాము. అవునా? ముక్కులో పెట్టు. సరే సరే. అమ్మిక అడిగింది కానీ మనం ఏం పెడతాం? మేము దిగవలసిన స్టేషన్ వచ్చేసిందని అనౌన్స్ చేస్తున్నారనమాట. ఇంకా దిగేసిన తర్వాత వాళ్ళే వెహికల్స్ మాట్లాడారు, బస్సులు కార్లు అన్నీని. ఇంకా ఎందులో ఎక్కేవాళ్ళు అందులో ఎక్కేయడం, వెళ్ళడం, ఏది ఎక్కితే అది ఎవరి ఫ్యామిలీలో వాళ్ళం. తర్వాత హోటల్ రూమ్స్ బుక్ చేశారు. ఒక్కొక్కటి 5 స్టార్స్ అన్నమాట. ఒక 4-5 హోటల్స్ బుక్ చేశారు. ఇక అక్కడ తీసుకెళ్ళి మరి డ్రైవర్కి ముందే చెప్పు ఉంచుతారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి దిగమంటున్నారు. దిగమెట్టిన తర్వాత రూమ్స్ ఇవ్వటానికి వెయిటింగ్ చేస్తున్నాం మేమంతా అక్కడ. 2 మనుషులకి ఒక్కో రూమ్ అన్నారు. కాకపోతే మేము ఒకటే రూమ్ తీసుకున్నాం 5 మెంబర్స్కి కలిపి, అందరం ఒకే చోట ఉందామని. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక కిందకు వస్తే టిఫిన్ తెచ్చి పెట్టారు వాళ్ళే. ఇక్కడ కూడా బజ్జీ గారిని ఇడ్లీ గారి అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను, లాస్ట్లో తీసా. ఇడ్లీ ఇంకా గారుచిలోపు అయిపోయింది. ఇంక తినేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ అని చెప్పి బయలుదేరాం. మళ్ళీ బయటలో ఎల్లో డ్రెస్సులు మార్చుకుని మళ్ళీ వెహికల్స్ పంపించారు పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. తర్వాత హల్దీ ఇది కూడా నేను పెడతాను. ఇదిగో అమ్మలక్కలు మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ టిఫిన్ చేస్తున్నారు అన్నమాట. అది మేము వచ్చేస్తాం మగ పెళ్ళి వాళ్ళం. ఇక తర్వాత పెళ్ళి కూతురు ఇంటికి వెళ్ళాం. కార్లలో దింపారు, బస్సులు పెట్టారు. 4 బస్సులు ఎన్నో పెట్టారు. ఇన్నోవాలో 3 ఎన్నో మామూలు కార్లు ఇంకా పెట్టారు. ఎవరికి దొరికింది వాళ్ళకి ఎక్కేసి వెళ్ళిపోయాము. ఇక అది ఆ ఎంజాయ్మెంటే వేరు. యాత్రకి వెళ్ళినా కూడా అంత తృప్తి రాదు. ఎక్కడెక్కడ బంధువులు కలుస్తారు కదా, యాత్రలు అంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళకి తెలియదు. అదే పెళ్ళిళ్ళు అయితే అందరం మనకు కావాల్సిన బంధువులు, కొత్త చుట్టాలు పరిచయం అవుతారు. ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఆ తృప్తి వేరు. అది సంగతులు. నేను హల్దీ ఫంక్షను, పెళ్ళి ఫంక్షను మొత్తం అన్ని వీడియోస్ పెడతా. అంటే ఎక్కువ పెడితే మరి నాకు సరిపోదుగా, వీడియో లెంత్ పెరిగిపోద్ది. అందుకు కొంచెంగా పెడుతున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.